సో ఇంకా లేట్ ఎందుకు, లో బడ్జెట్ లో హై ట్రిప్స్ వేయాలనుకున్న మీ అందరికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్. ఇంజన్ స్మూత్ ఎలా ఉంటుంది, ఏసీ, ఎవ్రీథింగ్. సమ్మర్ 40 to 45 ఇక్కడ టచ్ అవుతుంది అనమాట ఇక్కడ ఏరియాలో, కామారెడ్డి డిస్టిక్. సో చూద్దాం ఎలా ఇది హ్యాండిల్ చేస్తుంది అన్నది. గేర్ సిస్టమ్. సో రేంజ్ అయితే మనకు చూపిస్తుంది. మనమైతే ట్రిప్ 0 వేసి చూద్దాం. ఓకే, ట్రిప్ 0 మీరు చూడొచ్చు. ట్రిప్ 0 చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ అయితే మనము ట్రావెల్ చేస్తాం ఏంటన్నది. మైలేజ్ కూడా మనకు తెలిసిపోద్ది. సో మైలేజ్ కూడా మనము 0 చేసేద్దాం. చూడండి మీరు, ఓడోమీటర్ మనకు 21.5 కిలోమీటర్ వస్తుంది మనకు యావరేజ్గా. సో మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అంటే ఇప్పటి వరకు మ్యారేజ్ వరకు 111 కిలోమీటర్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం జేబీఎస్కి వెళ్తాం. అయితే మీరు ఇప్పుడు చూస్తే సౌండ్ చూడొచ్చు మీరు, బాగా సౌండ్ వస్తుంది. ఎందుకంటే చూడండి, ఏసీ ఆన్లో ఉంది, మనకి ఏసీ 4లో ఉంది. దానికి తోడు మనము 110 కిలోమీటర్స్ మనం రన్ చేసాం. కాబట్టి ఇప్పుడు చూడాలి నెక్స్ట్ మనము అక్కడికి వెళ్తే ఎంత మైలేజ్ వస్తుంది అన్నది మనం చూడాలి. సో అదనమాట. మనకైతే ఇప్పుడు మ్యారేజ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం జేబీఎస్కి వెళ్తాము. సో మిడిల్లో మనం ఏంటంటే ప్రగతి నగర్కి వెళ్తాం ఫస్ట్. అక్కడ కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో కొంచెం పని ఉంది. సో ఆ పని చూసుకున్న తర్వాత మనం జేబీఎస్కి వెళ్ళిపోతాం అనమాట. ఆ జేబీఎస్కి వెళ్ళి అక్కడ మన వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ మనం పిట్లంకి రిటర్న్ అవుతాం. సో ఇది ఇప్పుడు అసలు సిసలు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఈ క్లైమేట్లో 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో. సో ఇక్కడ మనకు ఎస్ప్రెసో ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది మనం చూడాలి. అలాగే జేబీఎస్లో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సో అదే అనమాట, అంత ఇదైపోయి ఉన్నాం, ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంది అన్నది చూడాలి. మీరు జేబీఎస్ చాలామంది వచ్చి ఉంటారు కాబట్టి నేను జేబీఎస్ కవర్ చేయట్లేదు. సో మీకు ట్రాఫిక్ అంతా నేనైతే లైవ్లో చూపించాను కదా. సో అది అనమాట బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనమాట. సో అది ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు జేబీఎస్ నుంచి మళ్ళీ మనం నేషనల్ హైవే 161కి మళ్ళీ మనం స్టార్ట్ అవుతాము. సరే చూద్దాం ఇప్పుడు ఈ నైట్ పూట ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనము ముత్తంగి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఓవరాల్ అంతా తిరిగి సిటీ అంతా తిరిగి వచ్చాము ఇప్పుడు. సో లెజెండరీ వాహనం అయితే ఇక్కడ ఉంది, గరుడ వాహనం. దీన్ని బుజ్జిగాడి అని పిలుస్తాను నేను. సో లోపల మా వైఫ్ అలాగే మా కోడలు ఉన్నారు. సో ఇక్కడైతేనే మనం మలాయ్ చాయ్ తాగుతున్నాం అనమాట. చూస్తే ఇక్కడ మనకు స్వీట్ హార్ట్ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ. ఇదిగో చూడండి, స్వీట్ హార్ట్ రెస్టారెంట్. దాని కూడా ఒక రెస్టారెంట్ అనమాట, ఫేమస్. ముత్తకి దగ్గర ఇలాంటివి చాలా ఉంటాయి. చూస్తే మనకు ఎన్నో ఉంటాయి ఇట్లాంటి రెస్ట్ ఏరియాస్ అనమాట. మనము టీ, స్నాక్స్, అలాగే టిఫిన్స్, కూల్ డ్రింక్స్ ఏదైనా తాగేయచ్చు. సో మనమైతే సిటీ అయితే చూసేసారు కదా మీరు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం 161 హైవేకి మనమైతే వెళ్తున్నాం అనమాట. సో ఈ హైవేలో మనకు ఈ నైట్ టైంలో ఎలా ఉంటుంది, ఎక్కడ స్టాప్స్ ఉంటాయి, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడే వచ్చామన్నమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్లీగా చూడవచ్చు మీరు, టైం వచ్చేసి 1:50 అవుతుంది. సో టోటల్గా మనము 358.5 కిలోమీటర్స్ అనమాట మనం టోటల్ ట్రావెల్ చేసింది. సో మనకైతే ఇప్పుడు యావరేజ్గా 20 వచ్చింది మనకు యావరేజ్. విత్ మీరు చూసే ఉన్నారు మొత్తం వీడియోలో. మనకైతే 20 యావరేజ్ వచ్చింది. చాలా సూపర్ ఇది ఎస్ప్రెస్సో వల్లే సాధ్యం అవుతుంది. సో చెమటలు కూడా వచ్చేసాయి, ఎందుకంటే నైట్ సో ఏసీ వేసుకుంటే చల్లగా ఉంటుంది, నిద్ర వచ్చే అయితే అనిపిస్తుందని మధ్య మధ్యలో ఆన్ చేసుకున్నాం, మధ్య మధ్యలో ఆఫ్ చేసుకున్నాము. సో ఇది ఎస్ప్రెస్సో గురించి. ఫస్ట్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ట్రావెల్ వీడియోస్ మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్దర్గా చాలా ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం. ఆల్ ఇండియా ట్రిప్ కూడా ప్లానింగ్లో ఉంది. సో అది మీ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈవే ఓకేనా కాదా అన్నది మీరే కామెంట్ సెక్షన్లోకి చెప్పాలి నాకు.